ప్రెగ్నెన్సీ స్టోరీ అనమాట. నేనైతే 2 ప్రెగ్నెన్సీస్ అనమాట. ఒక బాబు, ఒక పాప అనమాట. నేనైతే రేపల్లిలోని సుస్మిత మెటర్నిటీ కేర్‌లో అయితే చూయించుకునేదాన్ని. ఇద్దరికీ అక్కడే అనమాట. మనకైతే ఎవరు పుడతారో అని ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది కదా! అదిగోండి నేను కూడా చాలా చూసేదాన్ని. పోస్టీరియర్ ప్లెజెంటా ఉంటే అబ్బాయి అని చెప్పి చూసాను. ఇక్కడైతే యాంటీరియర్ ప్లెజెంటా. యూట్యూబ్‌లో చూస్తే పోస్టీరియర్ అయితే అబ్బాయి, యాంటీరియర్ అయితే అమ్మాయి అంటారు. అదైతే నిజం కాదు. నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పోస్టీరియర్ ఉన్న పాప అయితే పుట్టింది. సెకండ్ ప్రెగ్నెన్సీలో బాబు అయితే పుట్టాడు. అదైతే టీఫా స్కాన్‌లో అనమాట. 5th మంత్‌లో చేస్తారు కదా! అక్కడ కూడా అలానే ఉన్నాయి ప్రెజెంటా అయితే. గ్రేడ్ అయితే సెకండ్ గ్రేడు. రెండిట్లకి గ్రేడ్ అయితే ఒకటే అనమాట. ప్రతి నెల అయితే ఇలా యూరిన్ టెస్ట్ అయితే చేసేవాళ్ళు. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉందో కూడా చూసేవాళ్ళు అనమాట. ప్రతి నెల చేసేవాళ్ళు. అవైతే లాస్ట్ మంత్ అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 9 కంప్లీట్ అయ్యి 10 ఎంటర్ అయిన 15 డేస్ అవుతున్నా ఇంకా పెయిన్స్ రావట్లేదని సి సెక్షన్ అయితే చేసి పాప అయితే పుట్టిందనమాట. సెకండ్ టైం కూడా అంతే. 9 కంప్లీట్ అయ్యి 10 ఎంటర్ అయినాయి. 10 ఎంటర్ అవ్వడానికి ఇంకా 3 డేస్ ముందే అయితే చేశారనమాట. ఆపరేషన్ చేశారు 10 రాకముందే. అదే ప్రెజెంటా వల్ల అయితే తెలీదు అనమాట పాప, బాబు. అదైతే నిజం కాదు. నేనైతే అదే తెలుసుకున్నాను. ఓకే, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో. ఓకే, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే వేసుకోండి.